వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఛత్రపతి శివాజీ గడ్డపై ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టారు. అంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. తొలి రోజు మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి మొత్తం మీద అంటే కాసేపు తెలుగులో కాసేపు మరాఠీలో మాట్లాడి అక్కడి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచారు. మొత్తం మీద మహారాష్ట్రలో బీజేపీ కూటమిని మరొకసారి అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రసంగాలు ఎంతవరకు బీజేపీ కూటమికి దోహదపడతాయి ఏంటి అన్న వివరాలు తెలుసుకోవడానికి మనకు సుమన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మహారాష్ట్రలో అంటే ఛత్రపతి శివాజీ వెళ్ళిన మహారాష్ట్రలో అడుగు పెట్టడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం కృషి చేస్తున్నారు, మరోవైపు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఈరోజు తెలిసిన ఆయన ప్రసంగం కూడా మనం విన్నాం కదా, కాసేపు తెలుగు కాసేపు మరాఠీలో మాట్లాడుతుంటే వెనక నుంచి అందరూ కూడా అభిమానంతో ఓజీ 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 అంటున్నారు. అసలుకి పవన్ కళ్యాణ్ సభకు వేలాది కాదు లక్షలాది మంది జనమడి తరలి రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. అంటే ఆయనకి ఎప్పుడైతే హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడో దేశవ్యాప్తంగా ఒక నాయకుడిగా జాతీయ నాయకుడు అయిపోయాడు. అంటే ప్రజల ఉదయాల్లో ఒకవైపు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా దేశవ్యాప్తంగా ఆయన విస్తరించాడు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు తెలుగు వాళ్ళు. మీరు చెప్పినట్టు మహారాష్ట్ర ఒక బీజేపీ అనే కాకుండా ఒక కూటమి శివసేనలో చీలిక వర్గం షిండే వర్గంతో కలిపి పోటీ చేస్తున్నారు. గత ఎలక్షన్లో అధికారంలో ఉన్నారు శివసేన చీల్చేసి. ఒకవైపు ఏమో శరద్ పవార్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అజిత్ పవార్ చీలిక వర్గం ఎన్సీపీ ఇట్లా రకరకాలుగా ఇది మధ్య ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉదయం అంతా నిన్న సాయంత్రమే ఆయన మహారాష్ట్రలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అక్కడ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికిన తర్వాత ఈరోజు మరాఠవాడ ప్రాంతంలో మొత్తం విశేష ప్రజాదరణ. మీరు అన్నట్టు ఆయన మాట్లాడుతుంటే ఒక ఓజీ సినిమాను గుర్తు చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువ ఉంటారు కదా, దాదాపు 285 నియోజకవర్గాలు మహారాష్ట్రలో ఉంటే 60 నుంచి 70 నియోజకవర్గాలు తెలుగు వాళ్ళ ఓటు మీద ఆధారపడి ఉంటుంది. అంటే గెలుపోటములు తెలుగు వాళ్ళ చేతిలో ఉంటాయి. మరి ఒక నటుడిగా అద్వితీయమైన పేరు ప్రతిష్టలు సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 100% స్ట్రైక్ రేటుతో అక్కడికి వెళ్ళాడు ఉప ముఖ్యమంత్రిగా. కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాకుండా జాతీయ స్థాయిలో మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా ఆ పార్టీ గెలుపు కోసం మరాఠవాడ ప్రాంతంలో ఉదయం చాలా విశేషమైన ప్రజాదరణ. ఇప్పుడు లాతూర్లో, ఒకప్పుడు లాతూర్ మహారాష్ట్రలో మనం అటువంటి లాతూర్లో కూడా విపరీతమైన ఇసుకేస్తే రాలినంత జనం, ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన చెప్పే మాటల్లో ఇంటేనండి. అంటే ప్రతి ఒక్కళ్ళ ఉదయాల్లో రామనామం స్మరిస్తుంది. లాతూర్లో కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. అదే సమయంలో సనాతన సంప్రదాయం కోసం నేను కట్టుబడి ఉంటానని చెప్పడం ఏదైతే ఉందో అందరూ హర్షిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక కూటమికి అంటే మోదీ గారి బలమైన నాయకత్వం ఈ దేశానికి కావాలి. విడగొట్టి మనం కలిసి ఉండాలి. కలిసి ఉండే వసుధైక కుటుంబం కావాలి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారులు రావాలని ఆయన ఇచ్చిన ప్రసంగం విశేషంగా ప్రేక్షకాదరణ. ఇక్కడ ఆంధ్రాలో మొదలుపెట్టిన సనాతన ధర్మ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలి మనమంతా పిలుపు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అందరూ ఆహ్వానించారు. 100 కోట్ల మంది హిందువుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు ఆయన. 80% 145 కోట్లలో 100 కోట్ల మంది హిందువులు అంటే 80% పాపులేషన్ హిందూ ఉంది. మరి హిందువుల మీద గుడుల మీద దాడులు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు 265 గుడుల మీద దాడులు జరుగుతున్నప్పుడు నిమ్మక నీరెత్తినుంది యంత్రాంగం కూడా. ఆ సమయంలో ప్రశ్నించింది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత అంతర్వేదిలో రథం తగలపడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మనసులో బాధ, తర్వాత ఎప్పుడైతే కల్తీ లడ్డు తిరుమల వచ్చిందో అప్పటి నుంచి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాడు. దేశంలో ఎవరు లేని విధంగా ఎందుకు వచ్చింది ఆయనకు ఆలోచన అంటే హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం కోసం నేను ఉన్నానని తిరుపతిలో మనం చూసాం. ఆయన ప్రమాణం చేసింది, నాకు ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడి కంటే సనాతన ధర్మం ముఖ్యం అన్నాడు. ఎవరన్నా ఏ నాయకుడైనా నాగరాజు గారు చూసారా? హిందీ తెలుగు తమిళం అని చెప్పి మనం అనుకున్నాం. షాయా చేసిండి ఎప్పుడైతే వచ్చి కలిశాడో మరాఠీ కూడా వచ్చేది తెలిసింది. ఇప్పుడు మరాఠీలో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన ఎమర్జీ అయిన తీరు ఇప్పుడు ఈరోజు మరాఠవాడ ప్రాంతం కాకుండా లాతూర్ కావచ్చు. ఇప్పుడు సాయంత్రం ఈ లాతూర్ అయిపోయిన తర్వాత 7 గంటలకు రోడ్ షో షోలాపూర్లో ఉంది. షోలాపూర్ అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఇంత విశేష ప్రజాదరణ బీజేపీకి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారంటే మామూలు విషయమా? ఎంతమంది నటులు లేరు బీజేపీలో?
ఒక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేపిస్తున్నారంటే ఎన్డీఏ ఎంత కీలకమైన వ్యక్తో. అంటే మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ఈ సభ ద్వారా అర్థమైంది మనకు. అంటే వెనక నుంచి ఓజీ అని అరుస్తూ ఓజీ గురించి చెప్పండి అనేది కూడా చెప్తా సినిమా గురించి కూడా చెప్తా, వెయిట్ చేయండి అంటున్నాడు ఆయన. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అంటే ఎక్కడున్నా అండి ఒక ఆయన జాతీయ స్థాయి నాయకుడు అయిపోయాడు రాజకీయాల్లో. ఒకవైపు సినిమాలో తీసి పూర్తిగా 40 సినిమాలు కూడా తీలా, ఇప్పుడు చేతిలో 3 సినిమాలు, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది, మీరు అన్నట్టు ఓజీ. దీనికంటే ముందు అరహర వీరమల్లు రేపు మార్చి 20 రిలీజ్ కాబోతుంది. ఆయన నటుడిగా చూడాలని కోరిక ఉంటుంది కదా అందరిలో కూడా. అక్కడ కూడా ఇంత ప్రజాదరణ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనం ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం, మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, ఇక్కడ కూడా అదే కూటమిని గెలిపించండి. మళ్ళీ అటువంటిది మహారాష్ట్ర మంచి అభివృద్ధి, ఆర్థిక రాజధాని ఇప్పుడు మహారాష్ట్ర. అది ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంటుంది, పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి మహారాష్ట్రని ఇంకా సస్యశ్యామలం కావాలంటే బీజేపీ అనుబంధ ఈ కూటమికి ఎన్డీఏ కూటమికి గెలిపించమని ఆయన చెప్పడం ఏదైతే ఉందో ఈ రోజు ఫుల్ఫిల్ అయింది. యాక్చువల్గా ఈరోజు సాయంత్రం మీటింగ్లో ఇంకో మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాలి అని అనుకోకుండా అశుభవార్త వాళ్ళ బ్రదర్ చనిపోవడం, రామూర్తి నాయుడు గారు చనిపోవడం వల్ల అక్కడ హిందుస్థాన్ టైమ్స్ దాంట్లో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా మిగతా ఆయన్ని రద్దు చేసుకొని మహారాష్ట్ర పట్టిన డైరెక్ట్గా ఆయన హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కుప్పం వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయనే చూసుకుంటాడు. 16 ఈరోజు మరట్వాడ, లాతూరు, ఈవినింగ్ ఇంకా 7 గంటలకి షోలాపూర్లో రోడ్ షో అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 సభలు అయిన తర్వాత మళ్ళీ రేపు కూడా 3 సభలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఇంకోటి పూణే, విదర్భ కంటోన్మెంట్ ఏరియాల్లో కూడా రేపు అంతా షో ఉంటుంది అన్నమాట. ఏదైతే ఇవన్నీ చేస్తున్నాడండి ప్రజల్లో, తెలుగు ప్రజల్లో ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రపంచవ్యాప్తం తెలుగు ప్రజలు మంచి పొజిషన్లో ఉన్నారు. అమెరికాలో కూడా చాలా మంచి పొజిషన్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక తెలుగు వ్యక్తిగా ఉభయ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో ప్రసంగం చేస్తుంటే అందరూ కూడా హృదయంలో మా బిడ్డ వచ్చాడనే భావంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుంటారు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఉన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కి ఎక్కువ అందరూ ఆకట్టుకుంటున్నట్టున్నారు అసలుకి. డెఫినెట్గా అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, ఆయన 100% కాంగ్రెస్ ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఇచ్చి కూడా 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అది రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అది రేవంత్ రెడ్డి రూపంలో సక్సెస్ అయ్యాడు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ప్రజాదరణ, విశేష ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఆయన తప్పులేదు, ఆయన కాంగ్రెస్ని గెలిపించడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. మిగతా నాయకులు కూడా హనుమంతరావు లాంటి వాళ్ళు, మిగతా అంతా సీనియర్స్ లాస్ట్ వీక్ అంతా మహారాష్ట్రలో పర్యటించారు. ఇప్పుడు ఈ రోజు రేపు అంటే 20వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకొని ఎన్డీఏ తరఫున ఆయన ప్రచారం చేయడం అనేది ఎక్కువగా ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అవకాశం. బీజేపీ కూటమి విజయావకాశాలకు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ దోహదపడుతుంది అంటారా? 100% అండి. ఎప్పుడైతే తిరుపతి పవర్ స్టార్ ఒక సినిమా హీరో కాబట్టి పవర్ స్టార్ని చూసేకి వచ్చారనా, లేకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగానికి మెచ్చి బీజేపీ కూటమి ఓట్లేస్తారనుకో? ఇదే మాట గత ఎలక్షన్ అప్పుడు మీరు కూడా అనుకునేవాళ్ళు. ఏది చాలామంది వచ్చేటప్పుడు ఆయన సినిమాల్లో హీరో కదా చూడటానికి వస్తారు, ఓట్లు వేయరు కదా ఏమంటారు నన్ను కూడా అడిగారు. నేనేమనేవాడిని, పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేయద్దు అని చెప్పేసి అనేవాడిని. కానీ ఈడేందులో చెప్తున్నారు అనుకునేవాళ్ళు. మరి ఏమైంది ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో 21 గెలిపించుకోవటమే కాకుండా 164 సీట్లు రావడంలో కీలకమైన పాత్ర. అక్కడ ఎన్డీఏ అధికారులు రావడానికి మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవడానికి కూడా ఈ వ్యక్తే కారణం. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావంతో ఇక్కడ కూటమి అధికారంలోకి రావడమే కాదు, జనసేన 100% స్ట్రైక్ రేట్ ఉంది. అవును, ఆ స్ట్రైక్ రేటు మహారాష్ట్రలో కనిపిస్తుంది అంటారమ్మా? డెఫినెట్గా అండి. అవుట్ ఆఫ్ 288 సీట్స్ ఉన్నాయండి. వివిధ సర్వేలు కావచ్చు, అత్యంత విశ్వసనీయ సమాచారం కావచ్చు, ఏదైనా కావచ్చు, గత 5 సంవత్సరాల్లో అద్భుతమైన పరిపాలన అందించారనేది ఈ కూటమికి మంచి పేరు వచ్చింది. చాలా ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో మహారాష్ట్రలో తీసుకొచ్చారు. ఇదే సమయంలో 288లో ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక రేపు 165 నుంచి 170 సీట్లు ఈ కూటమికి వచ్చే అవకాశం, బీజేపీ కూటమికి వచ్చే అవకాశం మనకున్న సమాచారం కూడా అదే. కాబట్టి ఈ విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైందనమాట. ఓకే, ఈరోజు అంటే మొత్తం బీజేపీ కూటమిని మరొకసారి అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు తన భుజస్కంధాలపై బరువు మోస్తున్నారు. డెఫినెట్గా ఆయన జాతీయ భావజనంతో మోదీ గారి యొక్క ఇదితో ఉన్నాడు. ఆయన ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో త్వరితగతిన ఏం కావాలంటే రాజధాని నిధులు ఇస్తున్నారు, రైళ్లు శాంక్షన్ చేశారు 2145 కోట్లతో. మళ్ళీ ఎక్కడికక్కడ 15,000 కోట్లు రాజధానికి ఇచ్చారు. మళ్ళీ ఇంకొక 6,000 కోట్లు మనం చూసాం. ఎక్స్టెన్షన్ అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా ఇస్తుంటే ఇవన్నీ చూస్తుంటే గత 5 సంవత్సరాల్లో ఎవరు పట్టించుకోలే. ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి రాజధాని రాష్ట్రంగా ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి ఏ రాష్ట్రాలు అయితే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ ఎలక్షన్లో ఒక ట్రబుల్ షూటర్ లాగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుపోతున్నాం. ఈరోజు మహారాష్ట్ర, రేపు తమిళనాడులో జరిగినా, కర్ణాటకలో జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారి రోలు చాలా కీలకం అన్నమాట.
ఒక చూద్దాం మరి ట్రబుల్ షూటర్గా మహారాష్ట్రకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి విజయ తీరాలకు ఎలా తీసుకువెళ్తారు ఏంటనేది కూడా వేచి చూద్దామండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ నారాజు గారు.